రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అయ్యింది. ఇంతలో బాలీవుడ్ లో ఓ రికార్డ్ సొంతమైంది. షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్ ఇలా ఖాన్లు, కపూర్లకు సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ అకౌంట్ లో పడ్డ కొత్త రికార్డ్ ఏంటి? సలార్ మూవీ 700 కోట్ల క్లబ్ లో చేరినట్టు కనిపిస్తోంది. హిందీలో మాత్రం 125 కోట్ల వసూళ్లతో ప్రభాస్ అకౌంట్ లో మరో సెంచరీ పడింది. ఇలా నార్త్ లో ప్రభాస్ సెంచరీ కొట్టడం ఇది 4వసారని తెలుస్తోంది. బాహుబలి వరల్డ్ వైడ్ గా 1800 కోట్లు రాబడితే హిందీలో 5 సెంచరీలు కొట్టింది. సాహో, ఆదిపురుష్ కూడా సెంచరీ వసూళ్లని నార్త్ లో రాబట్టింది. ఓవరాల్ వసూళ్లు ఎంతైనా హిందీలో ఇలా వరుసగా సెంచరీలు కొడుతూ షాకేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి 2 లాంటి హిట్ తో పాటు సాహో, ఆదిపురుష్ లాంటి ఫెయిల్యూర్ మూవీస్ తో 100 కోట్లు నార్త్ లో కొల్లగొట్టిన ప్రభాస్ సలార్ తో కూడా అదే ఫీట్ సాధించాడు. ఇక కల్కితో కూడా అలాంటి ఫీట్ ఓపెనింగ్ డే రోజే సాధించేలా ఉన్నాడు. ప్రభాస్ ఫ్యూచర్ మూవీస్ మీద లుక్ వేస్తే సలార్ తర్వాత కల్కి దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది. మారుతి మూవీకి కూడా పాజిటివ్ కిక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక హను రాఘవ పూడి మూవీ, సందీప్ రెడ్డి వంగ తీసే స్పిరిట్ అన్ని కూడా నార్త్ లో ఈజీగా 100 కోట్లు రాబట్టేయగలవు, అంతకు మించి కలెక్ట్ చేయగలవు. అలా చూస్తే నార్త్ లో ఖాన్లు, కపూర్లకు సాధ్యం కాంది ప్రభాస్ కి సాధ్యమయ్యేలా ఉంది. షారూఖ్ ఖాన్ ఒకప్పుడు 15 బ్యాక్ టు బ్యాక్ హిట్లు వచ్చిన లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన తన అకౌంట్ లో కూడా 6 డజన్ కి పైనే 100 కోట్ల మూవీస్ లేవు. కానీ ప్రభాస్ మాత్రం నార్త్ లో చాలా తేలిగ్గా అక్కడే మార్కెట్ లోనే 100 కోట్లకు పైనే రాబట్టిన 4 సినిమాలకు తోడు మరో 4 మూవీస్ తో ఈ రికార్డుని ఈజీ ఫీట్ గా మార్చాడు.